నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను దేశమిచ్చల. ప్రజా సంక్షేమం అంటే కేవలం పథకాలు ఇవ్వడమేనా, లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించడమా? ఒక ఐఏఎస్ అధికారి నిజాయితీగా పనిచేస్తే ఎలాంటి సంచలనాలు సృష్టించవచ్చో మహారాష్ట్రను చూసి నేర్చుకోవాల్సిందే. ఆహారంలో కల్తీలు, నాసిరకం మందుల దందాలకు చెక్ పెడుతూ వ్యవస్థను పరుగులు తీయిస్తున్న ఆ పవర్ఫుల్ ఆఫీసర్ ఎవరు? ఆయనకు పూర్తి స్వేచ్ఛనిస్తూ కల్తీ రాయిల్లా నడుము విరుస్తున్న ప్రభుత్వం అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేట్ డివిజన్ హెడ్ గా బాధ్యతలు చేపట్టిన తూకారం ముండే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన కల్తీ ఆహారం, నాసిరకం ఫార్మా కంపెనీలపై సింహ స్వప్నంగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, స్వీట్ షాపులు, డ్రై ఫ్రూట్స్, గోధుమలు మరియు ఔషధ తయారీ యూనిట్లపై తూకారం ఉండే వరుస దాడులు నిర్వహిస్తున్నారు. కోట్లు విలువైన అనారోగ్యకరమైన కల్తీ మెటీరియల్ ను, గడువు ముగిసిన మందులను స్పాట్లోనే సీజ్ చేస్తూ అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టిస్తున్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే ఎంతటి పెద్ద కంపెనీలైనా సరే, వ్యాపారులైనా సరే ఆయన అస్సలు వదలటం లేదు. అనుమతులు లేని షాపులను సీజ్ చేయడం, కల్తీ పాలు, కల్తీ నూనె, కల్తీ నెయ్యి వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా వ్యవస్థలో కొత్త చైతన్యాన్ని తెచ్చారు. ప్రజల ఆరోగ్యాన్నే పరమవాదిగా భావించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చూపిస్తున్న దూకుడు మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తూకారం ఉండే పవర్ఫుల్ కాంబినేషన్తో నాణ్యత ప్రమాణాలు పాటించని ఫార్మా పరిశ్రమలు, ఆహార తయారీ కేంద్రాలు ఇప్పుడు గజగజ వణికిపోతున్నాయి. అయితే ఒక అధికారి ఇంత స్వేచ్ఛగా ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయగలుగుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ, శివసేన ప్రభుత్వమే. నిజాయితీ గల ఆఫీసర్లకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే ఈ అద్భుతం సాధ్యమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా ప్రజా ఆరోగ్యం విషయంలో రాజీ పడేదే లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మంచి అధికారులను ప్రోత్సహిస్తూ పాలనలో అద్భుతాలు సాధించవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం నిరూపించి చూపించింది. దీనికి మద్దతిస్తున్న కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ స్ఫూర్తిని సాకారం చేస్తుంది. ప్రజా ఆరోగ్యం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నిజాయితీ గల అధికారుల గురించి, అలాగే వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం గురించి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. జై హింద్.